పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిని ఎన్ని రోజులు అవుతుందో ఆ బ్రెడ్ ముక్కలు తిని తిని బోర్ కొట్టేసింది. ఈ రోజు అయితే చక్కగా డే ఆఫ్ ఉంది. ఇక నేనైతే దోశ పిండితో దోశ వేసుకుంటున్నాను. ఈ దోశ చూస్తే మీరు పెసరట్టు అనుకోకండి. ఈ దోశ బ్యాటర్ని అయితే నేను చాలా ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా ప్రిపేర్ చేశాను. నా వెయిట్ లాస్ ప్రాసెస్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అన్నట్టు ఇండియాలో ఉన్నప్పుడు నేను మీకు అమ్మ వాళ్ళ ఇంట్లో పసుపు మొక్క ఉందని చూపించాను కదా, అది ఇప్పుడు హార్వెస్ట్ చేసే టైం వచ్చిందనమాట. అమ్మ నేను ఉన్నప్పుడు జస్ట్ ఒక పీస్ శాంపుల్ కి ఇలా ఓపెన్ చేసి చూపించారు. ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, నాకైతే అసలు భలే ఎక్సైటింగ్ గా అనిపించింది దాన్ని చూసి. అండ్ ఇక చూసారు కదా, ఆకులు కూడా చాలా వరకు ఎండిపోతున్నాయి, బట్ ఇంకా కొన్ని రోజులు ఉండాలని. ఇక్కడ చూడండి, అది రూట్స్ అవి ఎంత స్ప్రెడ్ అయ్యి అది చూడటానికి ఒక దుంపలాగా ఉంది. అది ఎండబెడితే మనకి పసుపు కొమ్ముల్లాగా వస్తాయి అనమాట. అమ్మ అన్ని మొక్కలన్నీ పీకేసింది. ఇంకా చూస్తే ఇన్ని పసుపు కొమ్మలు అయినాయి అనమాట ఫైనల్ గా. సో వీటన్నిటిని మంచిగా ఎండబెట్టేసి ఇంకా మంచిగా ఫ్రెష్ పసుపు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. అన్నట్టు మనము వాటర్ బాటిల్స్ తాగి పడేసేస్తాం కదా, సో జర్మనీలో అలా కాదు. ఎందుకంటే వాటర్ బాటిల్స్ ని ఇక్కడ రీసైక్లింగ్ చేస్తారు. మనం తాగే వాటర్ బాటిల్ అయినా, జ్యూస్ అయినా, మిల్క్ బాటిల్ అయినా ఏదైనా కూడా ఇట్లా రీసైక్లింగ్ మెషిన్స్ లో వేస్తే మనకి మనీ బ్యాక్ వస్తాయి అనమాట. ఇలా రీసైక్లింగ్ చేయటాన్ని ఫ్యాండ్ అంటారు. ఆ రిటర్న్ వచ్చే అమౌంట్ ఏదో వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు అనుకోకండి, మనం ముందే పే చేసి ఉంటాం దాన్ని. ఇక్కడ ఈ గ్రీన్ బటన్ నొక్కితే మనకి స్లిప్ వస్తుంది టోటల్ ఎంత అమౌంట్ అన్నది. సో ఈ అమౌంట్తో మనం షాపింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి అమౌంట్ రిటర్న్ ఇస్తారనమాట. ఇంతకీ రీసైక్లింగ్ ఆప్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.